హలో గైస్, ఇవాళ అయితే మనం గ్రాండ్ థెఫ్ట్ 2 మల్టీప్లేయర్ అయితే ఆడబోతున్నాం అన్నమాట. ఈసారి ఈవిడ గ్రాండ్ పాతో అయితే ఆడుతున్నా. ఇవాళ అయితే బోర్డ్ ఎస్కేప్ అయితే చేయబోతున్నాం అనమాట. పోయినసారి హెలికాప్టర్ ఎస్కేప్, బోర్డ్ ఎస్కేప్, రేపైతే డోర్ ఎస్కేప్ అయితే వస్తుంది. అంటే ఫస్ట్ గ్రాండ్తో ఉన్నప్పుడు చిన్న నుంచి పెద్దలా వెళ్ళాము, ఇప్పుడేమో పెద్ద నుంచి చిన్నలాగా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ గన్ను దొరుకుతుందంటే ఫోటో ముక్క దొరికింది, బాగుందిగా. ఇప్పుడే తాత వచ్చాడు గేస్. ఇదిగోండి తాత. తాత నువ్వు మోగుతున్నావా? తొందరగా వెళ్ళిపోయి అనుకో, నేను బయటకు వెళ్ళిపోతా. ఈ గ్రాండ్ రాలేదుగా, సౌండ్ చేసినందుకు. వచ్చిందరా బాబు, ఇంత దూరంగా ఎందుకు వస్తుందిరా? గ్రాండ్ మాత్రం సడన్గా వచ్చింది. ఇందాక రావాల్సింది ఇప్పుడు వచ్చింది చూడండి. ఇంకసార్లు వెళ్ళామ్మా గ్రాండ్. అవ్వ వెళ్ళా బాబు, ఇంకెళ్తుంది. మళ్ళీ నీ కోసం గంట వెయిట్ చేయలే, ఆగావండి. మళ్ళీ కింద చూస్తే వెళ్ళకుండా ట్రాప్ వేసావు తల్లి. బాగుందిగా ట్రాప్ వేసింది. రెడ్లు తిట్టుకుంటే ఇంటికి పిల్లి నాడకి వెళ్తుంది, పిల్లి నడకలో వెళ్తుంది మా గ్రాండ్. మళ్ళీ చూసారు, అందుకే ఇక్కడ దాక్కున్నా అనమాట. మా ఫ్రెండ్ గడ అయితే వెపన్కి ఇక్కడ పడేశాడు. మనం తొందరగా గాని తీసుకున్నాం అనుకోండి, షూట్ చేసి తనగాని కూడా దొరికిందనమాట. ఓకే, బుల్లెట్ తీసుకోరా తొందరగా. ఎక్కడ ఉన్నారు మీరు గ్రాండ్? తొందరగా అనుకో. తాత ఎతకాలి ఇప్పుడు. తాతకు చెవుడు ప్లస్ రావట్లే. తాత ఏంటి అలా వెళ్ళాడు? అమ్మ తాత, తాత ఇంటికి చాలా ఆడుతున్నాడు. పొరపాటున తగిలింది తాత, క్షమించు తాత. అక్కడ తగిలితే తాత అలా అంటాడు. తాత ఆడవుకు తాత. కామెడీ, తాతగా అక్కడ తగిలింది అడుతున్నాడు. ఏంటి ఇందులో ఇది కూడా ఉందా అని షాక్ అయ్యానండి. పెట్టుకోండి, రాణి గేమ్లో ఎలా ఉందా? మీరు కూడా ట్రై చేయండి గైస్, గ్రాండ్ థెఫ్ట్ 2 మల్టీప్లేయర్లో కానీ, లేకపోతే గ్రాండ్ థెఫ్ట్ 2 మల్టీప్లేయర్ కాకుండా విడిగా ఉంటుంది చూడండి. అందులో తాతను అక్కడ చూట్ చేసి చూడండి. తాత నిజంగా ఆడతాడా లేకపోతే మల్టీప్లేయర్లోనే ఆడతాడు? కామెంట్ చేయండి కొద్దిగా, ఓకేనా? చూద్దాం. తాత మా మల్టీప్లేయర్లో కాకుండా అది ఇంకో దాంట్లో కూడా ఇలాగే అరుతాడేమో. మనకి అవసరమైంది బోర్డ్కి ఆడే దొరికింది, ఇంకేం దొరకలే. పైకి వెళ్ళి ఎత్తుకుదాం. హ్యాండ్ వేయాలి అక్కర్లా, రేపు కావాలి. ఏమున్నాయి ఏం ఖాళీ ఎందుకు పెడుతున్నారా బాబు? ఫోటో మొక్క ఇక్కడ ఏం లేదు. అదే ఫోటో మొక్క ఎందుకంటే బోట్ ఎస్కేప్ కోసం అనమాట. తనగా దొరికి 4 లేస్ ఉంటుంది చూద్దాం. అంటే ఏంటి వీలు, స్టీరింగ్ వీల్ ఉంటుంది కదా గైస్, దానికోసం అనమాట. స్టీరింగ్ వీల్ ఎందుకంటే ఇది మనం బోట్ నడపడానికి కావాలంటుంది. అదైతే మనకైతే దొరకలేదనమాట. పైన ఏమైనా ఉంటేమో అని ఫోటో ముక్కలతో పెడితే, గ్లాస్ షీల్స్ పెడితే దాని తర్వాత ఒక షార్ట్ను పెట్టి ఉంచుతారు ఒక్కోసారి. అలాగే ఈసారి ఏమైనా పెట్టారు. తాత చేసాడు. గ్రాండ్ కూడా వెనకాల వచ్చింది పెంచుకోండి. గ్రాండ్ ఎందుకు వేసి అలా వచ్చింది వెనకాల? నేను తాతను చూసేస్తాను. మళ్ళీ గ్రాండ్ వచ్చి బాగా పగడ్బందీగా ప్లాన్ చేశారు. మామూలుగా ప్లాన్ చేసి తాతని కొట్టేయచ్చు. తాతను కొడితే మా గ్రాండ్ వచ్చి నన్ను కొట్టుద్ది. బాగానే. తాత ఏం తాత అడ్డంగా పడ్డావు? తాతని మళ్ళీ అక్కడ కొట్టాల్సి, లేకపోతే నన్ను కొడతాడు నన్ను. అంత దగ్గరికి షూట్ చేసాడంటే మా వాడు కామెడీగా. ఓకే తాత కింద పడు అంటే
నువ్వు మళ్ళీ నా మొగానికి అడ్డుగా ఉన్నా. మా వాడు ఫ్రెండ్స్తో తడిగి స్పైడర్ చూసి సెట్ ఇంకా తెచ్చాడు. అవి వెళ్ళకు బా మిస్ అయింది గైస్. ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళినట్టు అటు ఇటు చూసి వెళ్తుంది. మళ్ళీ మా సౌండ్ మళ్ళీ ఎందుకు తిరిగావి అటు తిరిగిందని మొక్కలే లేదా కానీ తాతకి చెప్పి వేపిస్తాను. ఎక్కడికి వస్తావు వెళ్తావు నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పౌడీలకి ఇదేవాడు బస్సులు కొండ గ్రాని అట్ట అప్పుడప్పుడు కొన్ని అలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏముంది ఇక్కడ హెలికాప్టర్కి ఎందుకైతే మనకు కావాల్సింది దొరకకుండా వేరే వేరే దొరుకుతున్నాయి. హెలికాప్టర్కి అయితే పనిలేదు. నేను చేస్తాక హెలికాప్టర్కి ఎస్కేప్ చూడండి మన ఛానల్లో ఉండొద్ది. పండుగ తీసుకొని షూట్ చేద్దాం పాండి. వీళ్ళు స్మోన్ అయినట్టున్నారు. బిర్యానీ నువ్వు తొందరగా వచ్చాను నేను ఒకటి ఇస్తా నీకు. బుల్లెట్ ఎవరా బుల్లెట్ తీసుకోరా చూడండి ఎంత సడన్గా వచ్చి వాడేమో బుల్లెట్ ఏం బిల్డ్ తీసుకుంటున్నాడు. తాతేమో వచ్చేసాడు. ఎన్నిసార్లు ప్లాన్ చేస్తారు అన్నీ ఫెయిల్ అయినాయి కానీ కామెడీ. ఇక్కడ తీసేద్దాం ఇక్కడ పడతాం. కట్టర్ దొరికింది. సిలిండర్ గారి దగ్గర ఏమంటాయో చూద్దాం. అక్కడ అక్కడికి అడ్జస్ట్ సెట్ అయిపోయింది. అయినా ఒక్క చేత్తో ల్యాడర్ ఎక్కువ సైడ్ ఇంటికి వేసాలి. ల్యాగ్ వేసుకుంటే అనిపిస్తుంది అనమాట. ఈడ కరెక్ట్గా పాయింట్ పెట్టినా కానీ తెలుసుకోడు. అప్పుడప్పుడు పైకన్నా పైకి వెళ్ళట్లేదు. రేపు డోర్ ఎస్కేప్తో రేపు అయిపోతుంది అనుకోండి. చాప్టర్ 2 మల్టిప్లేయర్ అయితే బై బై చెప్పాడు. ఓకే స్పార్క్ ప్లగ్ ఉంది తర్వాత తీసుకొని పడేయడం. బ్యాడ్ లాక్ ఉండాలి. బ్యాడ్ లాక్ ఉండాలి. ఎస్ బ్యాడ్ లాక్ కింద పడేసాం అనుకో ఇక్కడే ఉంటాయి. ఏం లేవు ఖాళీ ఎందుకు పడుతున్నారు రా మీరు? పడి తొందరగా పడే. ప్రశాంతంగా ఎవరు కూడా వెళ్ళారు తొమ్మక్క కోసం వస్తే చేసింది. ఇక్కడ ఫోటో మొక్కే కదా తాత దగ్గరికి తీసుకెళ్ళట్లేదు. ఇక్కడ ఫోటో మొక్క కోసం తాతతో నాకేం పని. ఫోటో మొక్క ఒకటి చాలు నాకు. వెళ్ళు మళ్ళీ చదువుతుంది ఏంటి దగ్గర ట్రాప్ వేసిందిరా. వెళ్ళు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎవరు నీ తాత పడుకుంటే పక్క నుంచి వెళ్ళాను నేను. తాత పక్క నుంచి వెళ్తే లెగాలేమో కానీ లెగలేదంటే తాత కామెడీగా లెగాలి కదా తాత. సర్లే మనం మంచిది అనుకోండి. ఇంకో 2 ఫోటో ముక్కలు పెట్టేస్తే గ్లాస్ ఫీజ్ పెట్టేస్తే షేరింగ్ వాళ్ళు దొరికేస్తారు. ఎందుకంటే మాకు కింద కూడా దొరకలేదు అనమాట. ఇంకా పైన ఉంటుంది. కిందకి వెళ్ళి ఇద్దరికి ఇద్దామని. ఓ గ్రాండ్ పా మీరు తొందరగా వచ్చారు అనుకోండి కాసేపు నిద్రపోండి. మధ్యాహ్నం పూటలు పడుకోవాలి అంటే ఇది మధ్యాహ్నం కాదనుకోండి పర్లేదు పడుకోండి. కాసేపు పడుకోండి. తాత పడుకొని అంటాడా
ప్లీజ్ పైకి వస్తున్నాడు అంటారు ఇటే మరి వస్తున్నాడు లేదా తాత ఏమన్నా వెళ్ళిపోదాం పోతే పోయినా ఉంటే ఉన్నాం అంటే ఒక లైఫే కాబోయేది పెద్ద ఏం ప్రాబ్లం స్టీరింగ్ వాళ్ళు ఒకటి దొరికితే అయిపోయినట్టు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయాడు తాత వాళ్ళ తాత కిచెన్ నుంచి వెళ్తున్నావా గ్రానీ కోసం ఒక కిచెన్ నుంచి కూడా అట్లా ఏట్రా తాత ఎటు వెళ్ళిపోయాడు కామెడీగా లేడని తాత ఇటు ఉన్నాడా మళ్ళీ ఎక్కడ లేడు ఇటు వెళ్ళిపోయాడు తాత తాత కోసం గ్రానీ తొందరగా వచ్చేది కానీ గ్రానీ కోసం తాత మాత్రం తొందరగా కామెడీ మళ్ళీ ఒక్కోసారి వచ్చేస్తాడు ఏందో తెలియదు కింద ఉన్నట్టున్నాడు కిందకి వెళ్ళి షూట్ చేసేస్తాడు ఈ లోపల తాత నీ వల్ల గ్రానీ కూడా వచ్చేస్తుంది మళ్ళీ సౌండ్ చేద్దాం ఈ సౌండ్కి మళ్ళీ బాగానే వస్తాడు వేరే సౌండ్కి రాడు గ్రానీ వస్తుందంటారా అంటే లెగిసిందా గ్రానీ తాను గుర్తుతా వింటుంది ఎక్కడుంది గ్రానీ ఇంకా మా ఫ్రెండ్ కనుకొట్టింది ఇటు వెళ్ళింది అన్నాడు ఇక్కడే కొట్టి ఏదేంటి ఎటు వెళ్ళిపోయింది గ్రానీ ఎటు వెళ్ళిపోయావా గ్రానీ तुम आ जाओ मेरा शूट है అప్పుడు మళ్ళీ హిందీ సాంగ్ అయిపోతుంది తాతకు షూడు ప్లస్ కళ్ళు కనపడమండి ఎందుకంటే తాత మన కోసం అదేంటి మనం ఎంత పక్క నుంచి వెళ్ళగల సరే కాకపోయినా కొద్ది వెనక నుంచి అయినా వెళ్ళా అప్పుడు చూడలేదు తాత నన్ను కానీ గ్రానీ మాత్రం కొద్ది దూరం నుంచి నేను చూసింది గ్రానీకి వెనకాల కళ్ళు ఉన్నాయి ముందులా కళ్ళు ఉన్నాయి పక్కన కళ్ళు ఉన్నాయి గ్రానీ అలసిపోదు అంటారా ఎనర్జెటిక్ గోల్ లాగా అలా ఉంది తాతయ్య కాసేపు పడుకుంటున్నాడు పడుకోవాలి కదా ఈ వయసులో పడుకోపోతే స్ట్రెయిన్ అవుతుందా లేదా తొందరగా పైకి కాదా ఇంకే ఫోటో మొక్క షూట్ చేసేసామంటే డోర్ ఓపెన్ అయిద్దా డోర్ ఓపెన్ గ్లాస్ వేసి పెట్టాలి అందరూ హెలికాప్టర్స్ ఎంత సేఫ్ అవ్వలేదు ఈ సేపులోనే అయిపోయింది హెలికాప్టర్ ఎస్కేప్ కూడా హెలికాప్టర్ ఎస్కేప్ అవడం హెలికాప్టర్ ఎస్కేప్ కంటే ఇది ఎక్కువ అవడం ఎంతో కామెడీ నాకు అర్థం కాదు బుల్లెట్లు కూడా ఎంతసేపు అయింది రా తొందరగా షూట్ చేసాం ఇప్పుడు ఆ గ్లాస్ వేసేయాలి అనుకున్నట్టే ఇక్కడ ఉంది స్టీరింగ్ వీల్ తొందరగా గ్లాస్ వేసి నువ్వు దొరికామనుకో స్టీరింగ్ వీల్ తీసుకోండి సెట్ బై బై వెళ్ళిపోతాం ఊరికి వీళ్ళు బయట ఉన్నారు అబ్బాయి ఇద్దరున్నారా అయిపోయా అప్పుడు తీటొస్తుంది పో తాత ఎందుకు వెళ్ళే లోపల కొట్టేసావు చాలండి డేట్ ఉన్నాయిగా మనకి ఏం పర్లే తొందరగా వెళ్దాం ఇప్పుడు ముందుగా స్టన్ కూడా ఉందిగా ఇద్దరిని వేసేద్దాం తాత రావాలమ్మ కింద నుంచి మళ్ళీ ఇద్దరు ఒకేసారి రావద్దు ఇద్దరు వస్తే మళ్ళీ నన్ను కలిసిపోవడానికి బాగానే అనుకున్నట్టు ఇద్దరు కలిసి వచ్చారు ఏం ప్లాన్ పక్కన నుంచి వెళ్ళిపోయాడు ఇంటికి మావాడు ఏందేందో వింతలు జరుగుతున్నాయి ఇవాళ తాత అరవడం ఏందో గ్రానీ వెనకాల నుంచి కనపడకపోవడం ఏందో అన్నీ వింతగా జరుగుతున్నాయి స్టీరింగ్ వీల్ కింద పడేసి అన్నీ కింద పడేస్తే పెట్టేసాం అనుకోండి ఇక సెట్ అయిపోయినట్టు అనుకోడేసి ఇంకా అన్నీ కింద పడేసాం అనమాట ఇప్పుడు పెట్టడం లేట్ ఇంకా వాడు గ్యాస్ సిలిండర్ పోసేసాడు అన్నమాట
మనకి ఇంకా లేదు. స్టీరింగ్ నిలబెట్టేసి ఇంకా రీరైడ్ చేసి ఇంకా స్టార్ట్ చేయడమే గైస్, అయిపోద్ది. ఓరి నాయన మావాడు కింద సౌండ్ చేస్తా ఉన్నాడు. ఓకే గ్రాని వచ్చిందిరా. తొందరగా కాదు, దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ కామెడీ. ఆయన గ్రాని దగ్గర నుంచి వెళ్ళిపోవడం అంటే ఇద్దరు ఉన్నాం కదరా. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.